మీ ఆస్తిపై సీఎం జగన్ పెత్తనం చేయబోతున్నాడు. కొత్త చట్టం పేరుతో వచ్చిన ఈ పెనుభూతం కోరల నుంచి ప్రజలారా మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటూ ప్రజాస్వామ్యవాదులు పిలుపునిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ప్రజల పాలిట యమపాశం కాబోతోంది. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల పాటు ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతపడబోతున్నాయి. పైన తెలిపిన చట్టం ప్రకారం భూ ప్రాధికార సంస్థ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి నియమితమైన తర్వాత ప్రజల తాలూకు స్థిరాస్తులన్నీ ఆ అధికారి పరిధిలోకి పోతాయి. మీ అమ్మాయికి మీరు పొలమిస్తూ దాన పట్ట దస్తావేజు వ్రాయించాలంటే టీఆర్ఓ నుంచి అనుమతి పొందాలి. మీ అవసరాలకి మీ ఆస్తి అమ్ముకోవాలంటే టీఆర్ఓ అనుమతి కావాలి. మీరు బాకీ రాబట్టుకోవడానికి కోర్టు నుంచి తనఖా డిగ్రీ పొందితే దాన్ని టీఆర్ఓ దగ్గర తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. సదరు డిగ్రీని అమలు పరచమని కోర్టుకు వెళ్లాలంటే టీఆర్ఓ నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. మీరు స్థిరాస్తి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత దాన్ని టీఆర్ఓ దగ్గర తిరిగి నమోదు చేయించుకోవాలి. మీ ఆస్తికి సంబంధించి టీఆర్ఓ చేసినదే తుది నిర్ణయం. దానిని మీరు సాధారణ సివిల్ కోర్టులలో సవాలు చేయడం కుదరదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఆస్తిని గాని టీఆర్ఓ ఎట్టి పరిస్థితుల్లోనైనా తన వద్దనున్న వివాదాల నమోదు రిజిస్టర్ లో కనుక చేర్చినట్లయితే సదరు చేరికను మీరు హైకోర్టులో తప్ప క్రింది కోర్టులలో సవాలు చేయడానికి వీలు కాదు. టీఆర్ఓ నియమితమైన తర్వాత పెండింగ్ లో ఉన్న దావాలను కూడా టీఆర్ఓ పరిధిలో ఉంచి నమోదు చేయించుకోవాలి. మీరు భిన్నంగా ఏదైనా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మీరు సదరు తీర్పును పైకోర్టులో అప్పీల్ చేయాలనుకుంటే టీఆర్ఓ దగ్గర ముందు నమోదు చేయించుకొని సదరు ధృవపత్రమును సదరు అప్పీల్ తో జతపరిచి మాత్రమే అప్పీలు చేసుకోగలుగుతారు. పై సందర్భాల్లో టీఆర్ఓ గనుక మీ వివాదాన్ని నమోదు చేసి సర్టిఫికేట్ ఇవ్వకపోయినట్లయితే మీరు వేసిన దావా కానీ అప్పీల్ కానీ చెల్లకుండా పోతాయి. మీ ఆస్తికి సంబంధించి మీరెవరికైనా పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే సదరు విషయాన్ని టీఆర్ఓ దగ్గర నమోదు చేయించుకోవాలి. ఇన్ని మాటలు అనవసరం. మీ ఆస్తికి సంబంధించి ఇక ముందు మీరు ప్రతి క్షణం టీఆర్ఓ కనుసన్నల్లో బ్రతకాల్సి ఉంటుంది. సదరు టీఆర్ఓ మాత్రం స్థానిక సభ్యుడు లేదా పార్లమెంటు సభ్యుడు చేతిలో ఉంటాడు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఇక ముందు ప్రతి పౌరుడు బ్రతుకు బానిస బ్రతుకుగా మారిపోబోతోంది. రిజిస్ట్రేషన్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు అందరూ కలిసి 1,00,000 మందికి పైగా చేయలేని పనుల్ని ప్రభుత్వం నియమించబోయే ఏ మాత్రం న్యాయ పరిజ్ఞానం లేని 5 లేక 600 మంది టీఆర్ఓలు చక్కబెట్టగలరనుకోవడం హాస్యాస్పదం. ఇదిలా ఉంటే రోగులు ఎక్కువయ్యారని ఆసుపత్రులన్నింటినీ మూసేసి పసర మందులిచ్చే తాయెత్తులు కట్టే నాటు వైద్యుల దగ్గరికి రోగాన్ని నయం చేయించడానికి పంపించినట్టు అవుతుంది. కంటి ముందున్నది పెను ఉపద్రవం కాదనుకోకుంటే జరిగేది సకల వినాశనం అని చెప్పక తప్పదు.